ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు కంటి మీద కునుకు లేకుండా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ మహా అద్భుత ఘట్టం ఫిఫా ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీకి కౌంట్ డౌన్ ముగిసింది. 96 ఏళ్ల ఫిఫా సుదీర్ఘ చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా ఈసారి సరికొత్త రికార్డులతో మన ముందు వచ్చింది. కేవలం ఒక దేశం కాదు, రెండు కాదు, ఏకంగా 3 అగ్రదేశాలు అమెరికా, కెనడా మరియు మెక్సికో సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. ఈసారి వరల్డ్ కప్ ఎందుకంత స్పెషల్? ఎందుకంటే హిస్టరీలోనే మొదటిసారిగా ఈ టోర్నీలో ఏకంగా 48 జట్లు తలపడబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. మరింత మంది ఆటగాళ్లు, మరిన్ని మ్యాచ్లు, అంతకు మించిన అసలైన పూనకాలు తెప్పించే వినోదం ఈసారి గ్యారంటీ. మరో అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ 3 దేశాల్లో కూడా దేనికదే విడివిడిగా 3 గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీలు జరగబోతున్నాయి. ఏ దేశంలో మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్కు 90 నిమిషాల ముందు అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. గురువారం రాత్రి మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో వేడుకలతో ఇప్పటికే ఈ ఫుట్బాల్ ఫీవర్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ఎలా ఉందనే దానిపై మా రిపోర్టర్ హర్ష మరిన్ని వివరాలు అందిస్తారు. 11th నుంచి జూన్ 19th వరకు కూడా ఈ మ్యాచెస్ అయితే జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్క్రీన్స్ కానివ్వండి, లైవ్ మ్యాచ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతూ ఉంది. లోపల కాన్సర్ట్స్, ఫుడ్, చాలా కంట్రీల నుంచి విందు భోజనాలు కూడా ఇక్కడికి తెప్పియడం జరిగింది. కల్చరల్ పర్ఫార్మెన్సెస్, రేపు ఫుట్బాల్ మ్యాచ్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇది టొరంటోకి చాలా హ్యూజ్ మ్యాచ్ అని కూడా లోకల్ పీపుల్ చెప్తా ఉన్నారు. ఎందుకనంటే ఇది ఫస్ట్ మెన్స్ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ ఎవర్ ప్లేడ్ ఇన్ కెనడా యాక్చువల్గా. అది దీని స్పెషాలిటీ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇన్ కెనేడియన్ హిస్టరీ కూడా ఈ మ్యాచే కావడం గమనార్థం. అండ్ ఈ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా జనాలు అయితే, టూరిస్టులు అయితే ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ టొరంటో మల్టీ కల్చరల్ సిటీ. ఇక్కడ కెనడాకు సంబంధించిన కెనేడియన్స్ కానివ్వండి, టూరిస్టులు కానివ్వండి, ఫీఫా వరల్డ్ కప్ మీద అయితే చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. అయితే రేపు మ్యాచ్కి సంబంధించి టీటీసీ కానివ్వండి, గో ట్రాన్సిట్ కానివ్వండి, వారి ఏర్పాట్లు అయితే కూడా ముమ్మరంగా చేసి ఎటువంటి అంతరాయం కూడా కాకుండా ఉండేదానికి చాలా ప్రోత్సాహం అయితే చూపుతా ఉన్నారు. అయితే కెనడాలో టొరంటో మాత్రమే కాకుండా వ్యాన్కూవర్లో కూడా జరుగుతూ ఉన్నాయి మ్యాచెస్. మొత్తం కెనడాలో 13 మ్యాచెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం 3 కంట్రీలు మ్యాచెస్ చేస్తున్నాయి, మెక్సికోను, యుఎస్, కెనడా. అయితే కెనడాలో 13 మ్యాచెస్ అయితే జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటి న్యూస్ కూడా రేపు కంటిన్యూగా సాక్షి టీవీ తరఫున మీకు తీసుకుని వస్తామని కూడా ఈ విధంగా ఈ సందర్భంగా మనం చేస్తాం.